హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన దీపావళి ఫెస్టివల్కి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. షాపింగ్ అన్నమాట వినబడితే చాలు ఇంట్లో పిల్లలు మేము వస్తామని ఒకటే ఏడుపు. సరేనని చెప్పి తీసుకుని వెళ్తే వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు మధ్య మధ్యలో ఆకలి అవుతుందంటారు, ఈ డ్రింక్ అంటారు, ఆ డ్రింక్ అంటారు. ప్రాణాలు తోడేశారనుకోండి. సర్లే వాళ్ళకి ఇష్టమైంది తీసుకెళ్ళి తినిపిద్దామంటే ఒకళ్ళు సమోసా అంటారు, ఒకళ్ళు బోండా అంటారు. అట్లా వాళ్ళకి నచ్చిన దాంట్లో ఈ ఆలు బోండా చూడ్డానికి 10 రూపీస్ అంత కాస్ట్ అనుకున్నాను. బట్ ఏంటంటే పెట్టొచ్చు, చాలా టేస్ట్గా ఉంది. ఇక అక్కడ తినేసి వచ్చిన తర్వాత ఇంట్లో నువ్వు ఆలు బొండా చేస్తావా లేదా అని ఒకటే గోల. ఇంకా మరి అడిగిన తర్వాత తప్పదు కదా. ఈ రెసిపీ నేను యూట్యూబ్లో చూశానండి, వెంటనే చేసేసాను. చేయడం చాలా ఈజీ, చాలా సింపుల్. ఒక హాఫ్ కిలో వరకు ఆలులు నేను కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి తొక్క తీసేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మసాలా కోసం అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి ఆ నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే పొట్టు తీసినటువంటి మినపప్పు అంటే చాయ్ మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. ఇంకా ఇవి ఫ్రై అవుతున్నప్పుడే నేను ఇంగువను కూడా యాడ్ చేశాను. ఇంగువని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు ఎక్కువగా. ఈ ఆలు, ఈ శనగపిండి 2 కాంబినేషన్ వల్ల కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి అందులోనూ ఇలాంటివి స్పైసీగా చేసి పెడితే ఎక్కువగా తింటారు. కాబట్టి దీంట్లో నేను కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను. కరివేపాకు ఎంత మంచిదండి కళ్ళకి, అలాగే ఆ ఫ్లేవరు, ఆ స్మెల్లు ఎంత బాగుంటుంది. కరివేపాకు ప్రతి దాంట్లోనూ వేయాలి ఖచ్చితంగా. ఇదివరకు కరివేపాకు ఆకుకూరలతో పాటు కొంచెం ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 5 రూపీస్ కాదు కదా, 10 రూపీస్ మినిమం అడుగుతున్నారు. అట్లయితేనే ఆకుకూర ఇస్తున్నారు, లేకపోతే కరివేపాకు కూడా కరువైపోయింది. ఇలా అయిపోయిన తర్వాత అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ని కూడా మసాలాను ఇందులో వేసి ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మినిమం ఒక 2 మినిట్స్ వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేశానండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను. తర్వాత టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. మొత్తం ఒకసారి కలిపేసేయాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆలు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో వేసేసి మొత్తం కలిపేసేయాలండి. అంతా అయిపోయిన తర్వాత మన ఆలు మిక్చర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఉట్టిగా అయినా తినేస్తారు కర్రీలాగా. ఇలా అయిపోయినప్పుడే మా పిల్లలైతే అమ్మ నేను కొంచెం టేస్ట్ చూస్తాను, కొంచెం పెట్టు అంటారు. ఫోన్లో పిల్లలు అడిగారు కదా అని కొంచెం పెడితే అది మొత్తం అయిపోద్ది. ఇంకా ఆలు బొండా ఏం చేస్తాను. అందుకని మన టార్గెట్ ఏంటంటే ఆలు బొండా. అప్పటి వరకు కొంచెం కర్రీని కూడా నేను ఇవ్వను. ఇలా రౌండ్గా బాల్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం శనగపిండిలో ముంచేసేసి డీప్ ఫ్రై చేయడమే. ఇలా బాల్స్గా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. నేను 2 కప్పుల శనగపిండిని తీసుకున్నానండి. నేను ఈ పిండే కాదు, గోధుమ పిండే కాదు, ఏ పిండినైనా సరే యూజ్ చేసేటప్పుడు జల్లిస్తాను. జల్లించేటప్పుడు ఏముంటుందంటే అందులో ఒక్కొక్కసారి పప్పు అలాగే మిగిలిపోతుంది. మిషన్లో అన్ని గింజల్ని పౌడర్ లాగా చేయలేదు కాబట్టి అప్పుడప్పుడు గింజలు కూడా మిగిలిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పంట కింద తగిలితే భలే నొప్పి అనిపిస్తుంది కదా, అందుకని జల్లిస్తాను. అలాగే పిండిని వీళ్ళు గోతాల్లో ప్యాక్ చేస్తారు. గోతాల్లో ప్యాక్ చేసినప్పుడు పీసులు కూడా మిగిలిపోతూ ఉంటాయి. వాటిని కూడా మనం జల్లించుకోవడం వల్ల బయటికి తీసేయవచ్చు. ఒక్కొక్కసారి మనం తెలియకుండా, కనిపించకుండా పిండిని అలాగే వేసేస్తాము. అలాంటప్పుడు పురుగులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకైనా మంచిది ఏ పిండినైనా సరే ఖచ్చితంగా జల్లించుకోవాలి. మనం ఎటు ఆలు పేస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే చాలా సరిపోతుంది. టేస్ట్ కోసం కొంచెం కారం యాడ్ చేస్తాను. ఇప్పుడు నీళ్లు చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా అవ్వద్దు, అలాగని మరీ పలచగా కూడా అవ్వద్దు. ఇలా గెంటతో మనం ఇలా అన్నప్పుడు జారడం చూసారు ఎట్లా ఉందో, మరీ ఎక్కువగా జారదు, అలాగని తక్కువ జారద్దు, మీడియంగా ఇట్లా స్లోగా పడుతూ ఉండాలి. ఇంకా ఇందులో శనగపిండి మిశ్రమంలో ఖచ్చితంగా సోడా ఉప్పుని యాడ్ చేయాలి. అసలు ఫస్టే యాడ్ చేస్తారు, నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, మర్చిపోయాను. ఇలా సోడా ఉప్పుని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బోండాలు కానీ బజ్జీలు కానీ మంచిగా పొంగి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్లో సోడా ఉప్పు మాత్రం యాడ్ చేయడం మాత్రం అవసరం అండి. సోడా తినటం మంచిది కాదు, అవాయిడ్ చేయడం అంటారు కానీ బట్ తప్పదు. చూడండి, ఈ ఆలు బోండాని ఇందులో వేసేసి నేను ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను. చేత్తో వేస్తే నాకు భయం అండి, చేత్తో ఆ నూనెలో పడి ఏమైనా చింది చేతుల మీద పడతాయి ఏమోనని. అందుకని నేను స్పూన్తో వేస్తాను. ఇలా స్పూన్తో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆలు బోండా పర్ఫెక్ట్ షేప్లో కూడా వస్తాయి. ఇలా నూనె ఫ్రై అయిన తర్వాత నేను ఒక్కొక్క బోండాని ఇట్లా మినిమం ఒక 6-7 వరకు వేసానండి బోండాలు. ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టకూడదు, అలాగని హైలో కూడా పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేయాలి. ఇలా ఆలు బోండాలన్నీ మన ఈ ఫ్రై అయిపోయి పర్ఫెక్ట్ షేప్లో, కలర్లో ఎంత బాగుంటాయో చూడండి. ఇంకా నాకు ఇవి చూస్తుంటే పూర్ణం బూరెలే గుర్తొస్తున్నాయండి. పూర్ణాలు కూడా చాలా బాగుంటాయి కదండి, మీకు అందరికీ తెలిసిందే కదా.
కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ యూస్ చేయడం వల్ల మన రెసిపీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఏది చేసినా చాలా నీట్గా కరెక్ట్గా చేయాలండి. ఎందుకంటే మనం పెట్టేవాళ్ళు తినేవాళ్ళు కూడా మంచిగా తినాలి కదండి. సరిగ్గా చేయకపోతే ఎందుకు మరి. ఇలా చూడండి, మన ఆలు బొండాలు కరెక్ట్గా రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయి చూసారు. ఇంకా మా పిల్లలైతే ఒక్కొక్కళ్ళు ఒక 10 వరకు తిన్నారండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్.